సో పెళ్ళయ్యే టైంకి మీరేం చేస్తుండేవాళ్ళు నరసింహారెడ్డి గారు అప్పుడు? నేను అప్పుడు అగ్రికల్చర్ డైరీ ఫామ్ ఉండే. మేము మాది ప్రాపర్ బోయినపల్లి. ఓకే. సికింద్రాబాద్ బోయినపల్లికి పెద్ద దూరం కాదు, 3 కిలోమీటర్లు. మేము రోజు పాలు, వ్యవసాయంతో పాలు ఉంటేనే అది బాగుంటుంది. వ్యవసాయం అంటే పంట పండేదాకా డబ్బులు కనబడాయి, కానీ డైరీ ఫామ్ ఉంటే రోజు డబ్బులు కనబడేది. మేము ఆ రకంగా డైరీ ఫామ్ నడుపుకుంటేనే ఇవన్నీ చేసినాం. రోజు ఈమె చేసుకునేటప్పటికి మాకు డైరీ ఫామ్ ఉన్నది. రోజు సికింద్రాబాదు చిక్కడపల్లి దాకా పాలు తీసుకుపోయి హోటళ్ళలో పోస్తుంటే డబ్బులు వస్తుండే. ఆ డబ్బులన్నీ జమ చేస్తుంటే ఇవన్నీ ఈమె పెళ్లికి 200 రూపాయలకు తులం బంగారం ఉంది. 200 ఇప్పుడు 2 లక్షలకు దగ్గరలో ఉంది. అది అట్లా అంత ఈ 50 ఏళ్ళలో ఇంత మార్పు వచ్చింది. మొత్తము ఏది ఇడవకపోతుంటే వాళ్ళ ఏదైనా ఫంక్షన్లకు చుట్టాలకు కూడా వాళ్ళ ఇంటికి పోనీయకపోతుంటే, ఎందుకంటే పని అట్లుంటుండే తీరక. వేరే పని వేరే విప్పాలు కాదు, కానీ రోజు పని ఉంటాయి అని ఆ పనికి అట్లా ఉంటుంటే రోజు బస్ ఎక్కి ఈడెక్కి ఆడ కాలేజ్ కాడ దిగుతుంటే. అంటే అది వ్యవసాయం చేస్తాం. ముందు వ్యవసాయ పొలం మాది. ఇప్పుడు ఏదైతే కాలేజ్ ఉందో నరసింహారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న ప్లేస్ మీకు ఒకప్పుడు వ్యవసాయ పొలం. ఈమె రోజు వరి చేను నాటుడుకు, వరి చేను కోసుడుకు పోయేది ఈమె కూడా. ఇక దావతులు, ఫంక్షన్లు ఏమన్నా వచ్చినా కానీ పోకపోతుంది. మీకు అప్పుడు అంటే ఏమన్నా అనిపించేదా, బాధ అనిపించేదా? ఈ పనుల వల్ల వెళ్ళలేకపోతున్నా, మా వాళ్ళని చూడలేకపోతున్నా అనిపించేదా? అనిపిస్తుంది. చెప్పారు ఎప్పుడైనా తనకి నేను దేనికి పోలేకపోతున్నాను చెప్పారా? ఒకదానికి ఇద్దరం కలిసిపోతుంటే వస్తుంటే పోయి చేసుకుంటాం. ఇప్పుడు మీరు కూడా చూస్తారు కదా, ఏదైనా ఒక విజయం ఏదైనా చేయాలంటే ప్రతి మగవాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది. అది ఉన్నది అనుకో, చాలు కాంప్లిమెంట్ చాలు. ఎందుకంటే ఆమె కూడా 3 బ్రదర్స్, ఈమెతోటి 3 సిస్టర్స్ ఉన్నారు. ఈమె నాకు కూడా ఒక్కోసారి అనిపిస్తుంది, నేను కదిలిస్తే మళ్ళీ ఏమనుకుంటుంది, బాధపడుతుంది అని. ఎప్పుడు కూడా మా అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు వాళ్ళ పిల్లలను తీసుకొస్తాము, 2 దినాలు ఉంచుకుంటాము. అటువంటిది ఆమెకు ఉద్దేశం లేదు. అది అంటే నిజంగా చెప్తున్నా, అంటే ఇక్కడ మాకే మా దాంట్లో విలీనం అయిపోయింది. ఆమెకు వేరే దేవాంతం ఉండదు. అది ఈ కుటుంబానే తన కుటుంబంగా అట్లా ఉన్నారు. అందుకే ఇట్లా చాలా తక్కువ కనబడతారు. అవును, ఎవరు ఉంటారు అట్లా చెప్పండి. ఇవాళ రేపు ఎక్కడన్నా ఉట్క ఫ్రెండ్స్ తో బయట పార్టీకి పోతాను అంటేనే పంపించకపోతేనే పెద్ద గొడవలు అయిపోయి అదే ఎక్కడెక్కడికో దారి తీస్తున్నాయి. అలాంటిది ఆవిడ ఆ కుటుంబాన్ని వదిలేసి మీ కుటుంబాన్ని ఆవిడ కుటుంబంగా ఉన్నారు కాబట్టి ఇన్నేళ్లు మీ అన్యోన్య దాంపత్యం వాళ్ళ నాకు నేను అడిగాను చూసారా, అదే అంటున్నా, ఎలా జరిగింది అనేది, ఎలా సాధ్యమైంది అని. ఇలాంటివన్నీ ఉండబట్టే, ఈ అడ్జస్ట్మెంట్లు ఉండబట్టే అయ్యింది అనేది.